ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. భీమవరంలో కోడి పందాలలో పందెం రాయులు బిజీగా ఉన్నారు. బరులు ఏర్పాటు చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నారు. భీమవరంలో కోళ్ల పందాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. చూస్తున్నారు కదా, సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి పండుగ ఏదైతే ఉందో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా కైకలూరు నియోజకవర్గంలో ఉన్న గ్రామం ఏదైతే ఉందో ఇప్పటికే సంక్రాంతి పండుగలో భాగంగా కోడి పందాలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని చెప్పే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నట్టు గ్యాలరీలు అంటే క్రికెట్ స్టేడియంలో గ్యాలరీలు మాదిరి అంటే స్టెప్ వైజ్ అనమాట. ఎవరైతే అతిథులు పక్క రాష్ట్రాల నుంచి ఒక తెలంగాణనే కాకుండా కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి వచ్చిన అతిరథ మహారాజులు అందరికీ కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా కోడి పందాలు చూస్తూ పండగ వాతావరణాన్ని వీక్షించేందుకు నేపథ్యంలో కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడ కేంద్రీకృతం అయితే కూడా జరిగింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళందరికీ వాష్రూమ్స్, అదేవిధంగా భోజన సదుపాయాలు, అదేవిధంగా టిఫిన్స్ అన్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా, అంటే పండగకి వచ్చిన వాళ్ళు శుభ్రంగా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ వెళ్ళిన తర్వాత మీ పండగ చాలా బాగుందని చెప్పే పరిస్థితిలో ఉండాలని చెప్పి ఇక్కడ ఆర్గనైజర్స్ అయితే కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి లోకల్ లీడర్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు సార్. ఏ విధంగా నడుస్తుంది భోగి అనేది భోగభాగ్యాలతో కూడుకున్నటువంటి పండుగ. ఈ సంక్రాంతి అనేది 4 రోజుల పండుగ. ఎవరికి వాళ్ళకి చాలా పండుగలు ఉన్నాయి. క్రైస్తవులకి క్రిస్మస్ జరుపుకుంటారు, ముస్లింలు జరుపుకునే పండుగ ముస్లింలు చేసుకుంటారు, హిందువులు జరుపుకునే పండుగ హిందువులు చేసుకుంటారు. కానీ అందరూ కలిపి చేసుకునే యొక్క ఏకైక పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి చక్కగా కూడా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం ఇది. వాళ్ళ కొత్తగా కోడి పందాలు అనేది వస్తున్నటువంటి జరుగుతున్న ఈ పందాలకి 50 మంది కూడా తెలంగాణ నుంచి అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు చూడాలి. ఇక్కడ 4 రోజులు వాడిని పడిన కష్టమంతా కూడా మర్చిపోయి ఆనందంగా గడపాలనే ఆలోచనతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఏకైక పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి కార్యక్రమానికి మరి భుజోలపట్నం గ్రామం, ఇది కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. మరి గ్రామంలో ఎప్పటి నుంచో కూడా ఈ బరి జరుగుతూ ఉంది. అందరూ చూడాలి, పందాలు చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అవగాహనగా వస్తున్న ఆచారం కాబట్టి మరి అందరూ కూడా దీని పండుగ సంతోషంగా జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్. ఇప్పుడు మనం కోడి పందెం అయితే చూసాం సార్. అసలు ఆ కోడి జాతులు ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున యువకులు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా యువతులు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, పసిపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఈ పందాలు అసలు ఏ విధంగా వేస్తారు? కోడి పుంజుని పెంచడం అనేది రైతు వారీగా జరిగే ఒక ప్రక్రియ. చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం ఇది. కోళ్ళు అనే దాన్ని 100 కోళ్ళు దొడ్డు తయారు చేస్తే అందులో నుంచి మేలైన 10 పుంజులు కూడా బయటకు రావు. ఎంతో కష్టపడి ఆ రైతు పెంచుకుని, ఆ రైతు ఎలా ఉంటుందంటే కోడి పుంజు నా పుంజు గెలిచింది అనే ఒక ఆనందం ఆ రైతులు అసలు కళ్ళల్లో ఎంత ఆనందంగా ఉంటాడంటే, అదే సంక్రాంతి టయానికి 3 నెలల ముందు నుంచే కూడా ఆ పుంజులన్నింటినీ కూడా తర్పీదు చేయటం, చక్కగా వాటికన్నిటికీ కూడా వేడి నీళ్ళతోటి మసాజ్ చేసి పువ్వు లేకుండా చక్కగా తయారు చేసి అనేక రకాల బలమైన ఆహారాన్ని ఆ కోడి పుంజులకు మేపుతారు. అందుకే కోదా అనే పేరు వచ్చిన దానికి అంత రుచిగా కూడా ఉంటుంది. ఈ కోళ్ళు పెంచడంలో చాలా కష్టతరమైన కూడుకున్న పని. అది రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని కొనసాగి, కూటమి ప్రభుత్వానికి ఆనాడు చూసిన గత ప్రభుత్వ పాలన చూసి విసుగెత్తిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి కోటలు కట్టారు. ఆ కట్టిన కోటల్ని నిలుపుకోవాలని ఈ ప్రభుత్వం కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాడు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కేంద్ర సహకారంతో. రాబోయే రోజుల్లో పోలవరం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయబోతా ఉన్నాం. 2027 జూలై నాటికల్లా పోలవరం పూర్తవుతుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్ళు అయిన విభజించబడి ఇప్పటి వరకు రాజధాని లేదు. అటువంటి రాజధాని, అమరావతి రాజధానిని చక్కటి రాజధానిగా తయారు చేసుకుని మనం రాజధానిగా ముందుకెళ్లాలని చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి అనేది సమాంతరంగా నడుస్తూ ఉంది.